ఓం నమో వెంకటేశాయ. క్షేత్రదర్శినికి స్వాగతం. మాకు తిరుమలలో సత్సంగంలో శ్రీవారి సేవకులకు విధి విధానాలు ఏం చెప్పారో మీకు తెలియజేస్తాను. అయితే ఈ వీడియోలో మీకు కనిపిస్తున్న ఈ పూల ప్రదేశం అంతా కూడా శ్రీవారి పూలమాలలు కట్టే ప్రదేశంలోని తోట. మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. ఈ వీడియోని మీ బంధుమిత్రులకి అందరికీ కూడా షేర్ చేయండి. ఈ మరికొంచెం పుణ్యం కలుగజేసుకోండి. అలాగే ఆ శ్రీవారి ఆశీస్సులు మీ కుటుంబం యొక్క అందరికీ కూడా ఉండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు మన వీడియోలోకి వెళ్ళిపోదాం. అయితే శ్రీవారి సేవకులకు సత్సంగంలో ఏం చెప్పారంటే, ఆ రోజు మాకు వివరాలన్నీ తెలియజేసి ఉదయం నుంచి డ్యూటీలు ఇచ్చారండి. ప్రతి ఒక్కరికి కూడా వేరు ప్రదేశాల్లో డ్యూటీలు ఇచ్చారు. డ్యూటీ టైమింగ్స్ వచ్చి ప్రతి ఒక్కరికి 6 గంటలు. ఒకవేళ శ్రీవారి సన్నిధి కనుక పడినట్లయితే కొంచెం టైం ఎక్కువ పడుతుంది. అలాగే కాజు కటింగ్ అని ఉంటుందండి, అక్కడ ఇస్తే మాత్రం 4 గంటలు టైం ఇస్తారు. ఎందుకంటే అక్కడ కొంచెం వర్క్ చేతితో పని కొంచెం ఇబ్బందిగా ఉంటుందని టైం తక్కువ అక్కడ ఇచ్చినట్లు ఉన్నారు. అక్కడైతే 4 గంటలు. మాకైతే PAC 2 కళ్యాణకట్ట వచ్చింది. మాధవ నిలయం అండి, అది అశ్విని హాస్పిటల్ దాటి వెళ్ళాలి. సో అక్కడ మాకు క్యూ లైన్లో జనాన్ని జరపడం, తర్వాత చెప్పులు వేసుకొచ్చే వాళ్ళని వదిలేసి రమ్మని చెప్పడం, ఇది మా డ్యూటీ. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మాకు డ్యూటీ ఇచ్చారు. అయితే అక్కడ మధ్యాహ్నం కూడా మాకు లంచ్ అనేది అక్కడ అన్నప్రసాదం ఉందండి. సాంబారు, రైసు, కర్డ్ రైస్ కూడా ఇస్తారు. సేవకులకి ఇబ్బందికరంగా అయితే ఎక్కడ ఉన్నట్లు అనిపించలేదు. అలాగే మేము మా డ్యూటీకి వెళ్ళే టైంలో ఫ్రీ బస్ అనేది ఉందండి. మాకు సేవా సదన్ 1 ఇచ్చారు, అంటే అక్కడ లేడీస్ అంతా ఉంటారు. సేవా సదన్ 2లో మాత్రం మగవారు ఉంటారు. ఇప్పుడు ఈ శ్రీవారి సేవకుల్లో రిజిస్ట్రేషన్ అనేది ఆన్లైన్లో చేస్తుంటే సీనియర్ సిటిజన్ కూడా మనకి ఇప్పుడు కొత్తగా ప్రవేశపెట్టారు. సీనియర్ సిటిజన్స్కి అయితే కొత్తగా ఇప్పుడు 15 రోజుల డ్యూటీ, నెల రోజుల డ్యూటీ, 2 నెలలు, 3 నెలలు కూడా డ్యూటీ ఉంది. అయితే ఇది ఒక చాలా మంచి అవకాశం అని చెప్పొచ్చు. పెద్దవాళ్ళు ఇంట్లో ఎక్కడైనా ఇబ్బందిగా ఉండేవాళ్ళు వచ్చి కనీసం ఇక్కడ స్వామివారి సేవ చేసుకుంటూ ఒక 3 నెలలైనా ప్రశాంతంగా గడిపే విధానం అయితే ఉంటుంది. ఇది చాలామంది కూడా ఇష్టపడుతున్నారు. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు సంతోషపడుతున్నారు. అమ్మ, మేము ఇక్కడికి వచ్చి ఈ సేవ చేసుకుంటున్నాము, ప్రశాంతంగా ఏదో రోజుకు 2 ముద్దలు తింటున్నాము, శ్రీవారి సేవ చేసుకుంటున్నాము అని చెప్తున్నారు. అదే అండి, ముఖ్యంగా మేము డ్యూటీ టైంలో వచ్చి ప్రతి భక్తులకి గోవిందనామం చెప్పాలి. అతన్ని హలో అని కానీ, ఏమయ్యా అని కానీ, ఏమండి అని కానీ పిలవకుండా గోవింద మీరు ఇలా రండి, గోవింద చెప్పులు తీసురండి, గోవింద ఇదిగోండి ఇటువైపు రండి అని ప్రతిసారి గోవింద అనే సంబోధనతోనే చేయాలి. ముఖ్యంగా ఇంకొక విషయం ఏంటంటే, శ్రీవారి సేవ అర్థం ఏ విధంగా చెప్పారు అంటే, ఇప్పటివరకు శ్రీవారి సేవ అంటే స్వామివారికి సేవ చేయడానికి అని నేను అనుకున్నాను. కానీ అక్కడ మాకు సత్సంగంలో ఏం చెప్పారు అంటే, శ్రీవారి సేవ ఆ కలియుగ దైవం అయిన ప్రత్యక్ష దైవము శ్రీ వెంకటేశ్వర స్వామి కోసం వచ్చే యాత్రికులు కానివ్వండి, భక్తులు కానివ్వండి, వారికి సేవ చేసే భాగ్యాన్ని మా శ్రీవారి సేవకులకు ఇచ్చారు. వారికి సేవ చేస్తే స్వయంగా శ్రీవారికి సేవ చేసినట్లే అన్నారు. వెంకటేశ్వర స్వామికి కోసం భక్తులు వచ్చినప్పుడు వారికి సేవ చేస్తే ఆ స్వామివారికి ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. ఎంతో ప్రీతిపాత్రకరమైన ఆ పాత్ర మేము పోషించినట్లయితే స్వామివారికి మా మీద కూడా దయ కలుగుతుందనేది ఇక్కడ శ్రీవారి సేవకుల యొక్క సేవా ఉద్దేశము. అందువలన ప్రతి ఒక్కరూ ఎవరైనా సరే శ్రీవారి సేవకి ఆన్లైన్ బుకింగ్ చేసుకున్నప్పుడు ఏ విధంగా ఉండాలి అనేది కూడా ముందుగానే ఆలోచన చేసుకుంటే బెటరు. ముందుగా మనం అసలు ఇతర విషయాల జోలికి వెళ్ళకూడదు. అంటే శ్రీవారి సేవలో ఉన్నప్పుడు ఎంతో పవిత్రంగా ఉండాలి. ఆలోచనల్లో కానివ్వండి, ఆచరణలో కానివ్వండి, ఎంతో పవిత్రతగా ఉండి పూర్తి మనసంతా కూడా శ్రీవారి మీద మనం పెట్టాలి. అలాగే ప్రతి భక్తుని కూడా మనం మన ఆ వెంకటేశ్వర దృష్టిని చూడాలి అనేది మాకు సత్సంగంలో చెప్పారు. అది ఆ విధానం చాలామంది పాటిస్తున్నారు. తర్వాత ఇక్కడ మాకు రూమ్లో కూడా ఎలాగుండాలి ఏంటి అనేది చెప్పారు. ఇతరులని డిస్టర్బ్ చేయకూడదు, ఎవరి డ్యూటీ ప్రకారం వాళ్ళు వెళ్ళాలి. రాత్రిపూట ఫోన్లు మాట్లాడుకోవడం కానీ, లేకపోతే వేరే వాళ్ళు ఉన్నప్పుడు వీడియో కాల్స్ చేయడం కానీ ఇవన్నీ కూడా నిషేధం అని చెప్పారు. అలాగే బట్టలు ఉతుక్కోవడానికి అవంతా కూడా పైన మంచి ఫెసిలిటీ ఇచ్చారు బట్టలు ఆరేసుకోవడానికి.
ఇక్కడ రూమ్ కూడా ప్రతిరోజు వచ్చి చాలా క్లీన్గా ఉంచుతున్నారు. ఉదయం సాయంత్రం కూడా చాలా క్లీన్గా ఉంచుతున్నారు. బాత్రూమ్ అవి కూడా చాలా నీట్గా ఉంటున్నాయి. అలాగే భక్తులు కూడా వారి జాగ్రత్తగా ఇంట్లో ఏ విధంగా అయితే శుభ్రంగా ఉంటున్నారో అదే విధంగా ఉంటున్నారు. అలాగే ఉండాలి కూడా. ఇంకొక విషయం ఏంటంటే సీనియర్ సిటిజన్లు కనుక ఈ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు జస్ట్ క్యాజువల్గా అన్నీ మనకి సంబంధించిన ఆధార్ కార్డు అనే వ్యక్తిగత విషయాలన్నీ అందులో పూర్తి చేయాలి. అలాగే ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు నాకు తెలిసిన విషయం ఏంటంటే రూమ్ అలాట్ చేయడానికి సీనియర్ సిటిజన్స్ని ఒక పర్మిషన్ లెటర్ అడిగారు. అంటే ఫ్యామిలీ నుంచి వీరు ఇట్లా శ్రీవారి సేవ కోసం 15 రోజులు, నెల రోజులు, 2 నెలలు, 3 నెలలు వస్తున్నారు అనేది పర్మిషన్ ఒకటి అడిగారు. అలాగే సీనియర్ సేవకులకి హెల్త్ డాక్టర్ దగ్గర నుంచి కూడా సర్టిఫికేట్ అడుగుతున్నారు. సో కంపల్సరీ ఆ 2 కూడా తీసుకుని శ్రీవారి సేవకు వచ్చే సీనియర్ సిటిజన్స్ తప్పకుండా రావాల్సిందిగా నేను చెప్పదలుచుకుంటున్నాను. ఎందుకంటే అక్కడ ఒక లేడీ ఒక ఆమె అట్లాగే వచ్చారు. ఆమె చాలా ఇబ్బంది పడ్డారు. ఇక్కడ మనకి డ్యూటీలు మార్చడం అనేది జరగదండి. ఎవరికి ఇచ్చిన డ్యూటీ ప్రకారం వాళ్ళు చేసుకోవాల్సిందే. ప్రతి ఒక్కరికి కూడా 7 రోజుల డ్యూటీ సేమ్ అదే డ్యూటీ ఇస్తారు. ఇదివరకైతే కొంచెం అటు ఇటు మార్చి ఇచ్చేవారట. ఇప్పుడైతే కాదండి. ఎవరికి ఏ డ్యూటీ 7 రోజులు అలాట్ చేస్తారో అదే డ్యూటీ కంటిన్యూ చేయాలి. కాకపోతే ఉదయం కానీ సాయంత్రం కానీ లేదా డ్యూటీ అయిపోయిన తర్వాత ఏదైనా ఖాళీ సమయం ఉంటే స్వామివారి పూలమాలలు కట్టచ్చు. అలాగే స్వామివారి తోట ఉంది, పూల తోటలో పూలు అవి కోయచ్చు. అట్లా అవి కూడా చేయొచ్చండి. లేదా అన్నదానం సమయాల్లో ఏదైనా కొంచెం వాళ్ళు హెల్ప్గా వెళ్ళొచ్చు. అరగంట గంట అడిగితే వాళ్ళు పర్మిషన్ ఇస్తారు. మేమైతే అదే చేసాము. ఎందుకంటే మాకు కళ్యాణకట్టలో ఇచ్చారు కాబట్టి ఉదయం మేము డ్యూటీకి వెళ్ళే ముందే 8 గంటలకల్లా రెడీ అయిపోయి వచ్చి 1 గంట తులసి ఆకులు కోయడం, తర్వాత స్వామివారి పూల తోటలో గులాబీ పూల తోట అండి, గులాబీలు కోయడం అట్లా చేసాము. అలాగే మధ్యలో అన్నదాన ప్రసాదంలో కూడా కొద్దిగా మేము కూడా వడ్డించి మేము కూడా సేవ చేసామన్న సంతృప్తి అయితే పొందాము. మరోసారి వీడియోలో ఇంకా కొన్ని వివరాలు తెలియజేస్తాను. తప్పకుండా ఇది నలుగురికి షేర్ చేయండి. ఆ శ్రీవారి ఆశీస్సులు పొందండి. ధన్యవాదములు.